ఇది నా బైక్ యొక్క సెంటర్ స్టాండ్. దీన్ని నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వెల్డింగ్ అయితే చేపించాను. చాలా మంది వెల్డింగ్ అవగానే బైక్ కి ఫిక్స్ చేస్తారు, కానీ అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్ లో కానా మీరు చేస్తే లైఫ్ ఎక్కువగా వస్తుంది. వెల్డింగ్ తర్వాత శాండ్ పేపర్ తో క్లీనింగ్ అయినా లేదా బఫరింగ్ అయినా చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల పైన ఉన్న తుప్పు మరియు పాత పెయింట్ అనేది పోతుంది. తర్వాత మాత్రమే పెయింటింగ్ అనేది చేయాలి. ఒకవేళ మీ బైక్ స్పేర్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి కాస్ట్ ఎక్కువైనా కొత్త స్పేర్ కొందామంటే దొరకపోయినా ఈ విధంగా రెడీ చేసుకోవడం మేలు. సో క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మెటల్ ప్రైమర్, రెడ్ ఆక్సైడ్ పెయింట్ అయితే ఫస్ట్ వేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే స్ప్రే పెయింట్ అయితే మనం వేసుకోవచ్చు. పెయింటింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా చేతికి గ్లౌజులు, కంటికి సేఫ్టీ గాగుల్స్, అలాగే నోస్ మాస్క్ కూడా ధరించండి. ఎందుకంటే పెయింట్ అంటే కెమికల్సే. సో సేఫ్టీ ఫస్ట్. ఈ విధంగా నా బైక్ యొక్క సెంటర్ స్టాండ్ కి స్ప్రే పెయింట్ వేసి రెడీ చేశాను. ఈ విధంగా రెడీ చేస్తే ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉండి అలాగే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటే కొత్త స్పేర్స్ వేయడమే మంచిదని నేను చెప్తాను. ఒకవేళ మీ దగ్గర పాత బైక్ అయినా కార్ అయినా ఉంటే ఈ రస్టింగ్ ఇష్యూస్ అనేటివి కామన్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే చూసుకోవడం మంచిది. బైక్స్ కి అయితే ఇంజిన్ కింద, సైలెన్సర్ కి, పెట్రోల్ ట్యాంక్ కింద రస్టింగ్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది. కార్స్ కి అయితే అండర్ బాడీ మరియు ఏసీ కూలింగ్ కాయిల్ ప్లేస్ లో ఎక్కువగా రస్టింగ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి.